ఆ యుద్ధానికి సంబంధించిన కొన్ని చెక్క ఆయుధాలు అవన్నీ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తాయేమో అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా. అది చూడాలి, 2 రోజులు ఆరాటంగా ఉంది. 2 రోజుల తర్వాత కంపల్సరీ చూసిన తర్వాత నేను మాట్లాడతాను. టికెట్ రేట్లు ఇప్పుడు బాధకపోతే బాగోదమ్మా అసలు. ఏంటంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. టిఫిన్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి. కాబట్టి ఒక 2 ఏళ్ళు చేసినా కూడా చేయొచ్చు, పర్లా ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే స్కూల్ తెరిసే టైం కాబట్టి పిల్లలు అయి అంటారు కాబట్టి అందరూ వెళ్ళి కంపల్సరీగా ఫ్యామిలీతో సినిమా చూడాలి. అది ఒక బాధ అనేది ఉంటుంది, కంపల్సరీగా ఆ బాధ అనేది అనుభవించాల్సిందే. అంతేగా నా దగ్గర 3 నెలలు 2 నెలల నుంచి ఏం సినిమాలు లేవు. సమ్మర్ మూమెంట్ లో సినిమాలే లేకుండా పోయినాయి. ప్రతి 7 సమ్మర్ 4-5 సినిమాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో సినిమాలు కరోనా పుణ్యం అంటే అసలు సినిమాలు లేకుండా పోయినాయి. పెద్ద హీరోలు కూడా పట్టించుకోవట్లేదు. వచ్చిన డబ్బులు ఏం చేసుకుంటాం, ఈ ట్యాక్స్లు అని మనకి ఎందుకు వచ్చిన దాంతోనే సరిపెట్టుకోవడం వల్ల సినీ ఫీల్డ్కి దెబ్బ పడుతుంది. కానీ అటువంటి తరుణంలో ఈ సినిమా రావడం ఇప్పుడు ఒక ఆనందాన్ని ఇస్తుంది, ప్లస్ ఒక బాధను కూడా రెడీ చేసుకుంటున్నారు. మన 1వ తారీఖు జీతం బండి కానీ చాలా మంది తీసి పక్కన పెట్టేసుకున్నారు ఆల్రెడీ. కాబట్టి మూమెంట్ చూడాలి. ఏ సినిమాలో నాకు కలిపి చేసేది ఏయో డైలాగులు అన్న, ఏయో డైలాగులు వద్దు, పాత సినిమా డైలాగులు వద్దు. ఒక పల్లెటూరు వాతావరణం, ఒక పల్లెటూరు పాత విధానంతో వస్తున్నాడు కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కొట్టిద్దనే ఆలోచన మాకుంది. అంతే. రంగస్థలం చూసావా మరి, అంత హిట్ అయిందమ్మా. మరి అట్లాగే దీనిలో కూడా ఉండయి. వచ్చిన 3 పాటలు కొద్దిగా హ్యాపీనెస్ ఇచ్చినాయి, స్టేటస్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది చాలు. అట్లాగే ఆయన బాడీ పరంగా కానీ ఎంత కష్టపడ్డాడు ఏందనేది సినిమాలో చూపించాడు.